ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు జగన్. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ ఆయన అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అనంతరం రోడ్డు మార్గాన నేరుగా నాంపల్లి సీబీఐ కోర్టుకు బయలుదేరారు జగన్. మరి కాసేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత విచారణకు జగన్ హాజరు కానున్నారు. మరోవైపు జగన్ విచారణ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సీబీఐ కోర్టు పరిసరాల్లోని రోడ్లను మూసివేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు జగన్మోహన్ రెడ్డి. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ ఆయన అభిమానులు కార్యకర్తలానికి ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అనంతరం రోడ్డు మార్గాన నేరుగా నాంపల్లి సీబీఐ కోర్టుకు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో విచారణకు హాజరు కానున్నారు ఆయన. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్. అయితే ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత విచారణకు జగన్ హాజరు కానున్నారు. మరోవైపు జగన్ విచారణ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సీబీఐ కోర్టు పరిసరాల్లోని రోడ్లను మూసివేశారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్. ఎస్ సువర్ణ, 6 ఏళ్ల తర్వాత సీఎం జగన్ సిబిఐ కోర్టు ముందు హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఈ హాజరుకు సంబంధించినటువంటి వైఎస్ జగన్ ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా తన కాన్వాయ్ తోటి తన కార్యకర్తలు అందరితోటి కూడా నాంపల్లి ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు దగ్గర కూడా కాసేపట్లో రాబోతా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం సిబిఐ కోర్టు దగ్గర ఉన్న మన ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వైఎస్ జగన్ రానున్న నేపథ్యంలో అంటే 6 ఏళ్ల కాలం తర్వాత కూడా జగన్ కోర్టు ముందు హాజరు కానున్న నేపథ్యంలో కూడా అటువైపు హైదరాబాద్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ నేతలు, అదేవిధంగా పార్టీ మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా నాంపల్లి కోర్టు వద్ద కూడా ఇప్పుడిప్పుడే ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే అదేవిధంగా టాస్క్ ఫోర్స్, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులంతా కూడా నాంపల్లి సిబిఐ పరిసరాల ప్రాంతాలంతా కూడా భారీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విధంగా కూడా అంటే నాంపల్లి నుంచి కూడా ఈ సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి సాధారణమైనటువంటి ప్రజల వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రవాణానంతా కూడా నాంపల్లి సిబిఐ కోర్టు పరిసరాలకు రాకుండా కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా వివిధ పార్టీ నేతలు అంటే వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా, అదేవిధంగా వైఎస్ జగన్ సంబంధించినటువంటి వ్యక్తిగత అభిమానులు కూడా ఎవరు కూడా ఇక్కడ కోర్టు పరిసర ప్రాంతాల్లోకి రాకుండా కూడా ఇప్పటికే పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ జగన్ 6 ఏళ్ల తర్వాత కూడా సిబిఐ కోర్టు ముందుకు రావడం కూడా ఇదంతా కూడా ప్రత్యేకంగా కూడా రాజకీయ వర్గాలు కూడా కొంతవరకు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో జగన్ ఇటీవల ఉన్నటువంటి జగన్ యూరోపీ పర్యటన నేపథ్యంలో కూడా తన వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా సిబిఐ దీన్ని ఒప్పుకోకపోవడం, అయితే సిబిఐ ఒప్పుకోకపోవడం కూడా సిబిఐ కోర్టు కూడా జగన్ భౌతిక విచారణకు హాజరు కావాల్సిందంటూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా అంటే సిబిఐ ముందుకు రావాల్సిందంటూ కూడా కోర్టు చెప్పడంతో అంటే విచారణ కూడా వైఎస్ జగన్ ఖచ్చితంగా హాజరు కావాల్సింది
చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో యొక్క సిబిఐ కోర్టుకు రాబోతా ఉన్నారు. అయితే చివరిసారిగా కూడా 2020 జనవరి 10న సిబిఐ ముందు కూడా వైఎస్ జగన్ విచారణకు హాజరు కావడం. అయితే గతంలో లండన్ పర్యటన నేపథ్యంలో కూడా జగన్ అంటే వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి ఏదైతే భౌతిక హాజరు ఉందో హాజరుకు సంబంధించినటువంటి మినహాయింపు ఇవ్వాలని ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అప్పుడు కోర్టు అనుమతి ఇవ్వడం. అయితే అనుమతిలో వైఎస్ జగన్ తరఫున న్యాయవాదులు జగన్ కు సంబంధించిన వ్యక్తిగత ఫోన్ నంబరు తప్పుగా నమోదు చేయడంతో కూడా ఈ సిబిఐ కోర్టు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి అంటే వ్యక్తిగత భౌతిక విచారణకు కాకుండా కూడా ఏదైతే సిబిఐ విచారణకు హాజరు కావాలని జగన్ యొక్క న్యాయవాదులు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాఖలు చేసినప్పటికీ కూడా సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడం అంటే ఆనాడు యొక్క ఫోన్ నంబర్ అయితే తప్పుగా నమోదు చేశాడో ఖచ్చితంగా ఈ యొక్క జగన్ కు సంబంధించినటువంటి 11 కేసులకు సంబంధించి ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా రోజువారీగా అంటే ప్రతిరోజు కూడా విచారించే నేపథ్యంలో ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అంటే నిందితుడు ఏదైతే ఉంటారో నిందితుడు ఖచ్చితంగా భౌతిక విచారణ అంటే సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో భౌతిక విచారణకు కంపల్సరీ హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందులో భాగంగానే వైఎస్ జగన్ 6 ఏళ్ల తర్వాత మరి కాసేపట్లో సిబిఐ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క విచారణ అనేది కూడా ఈ యొక్క గంట పాటు అంటే జగన్ సంబంధించినటువంటి షెడ్యూల్ మనం పరిశీలించినట్లయితే నాంపల్లి కోర్టులో జగన్ 11:30 గంటల నుంచి కూడా విచారణ ప్రారంభం కాబోతా ఉంది. ఈ విచారణ కూడా 12:30 వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కేవలం సిబిఐ అంటే కోర్టు ముందు కూడా వైఎస్ జగన్ విచారణ అనేది కూడా ఒక గంట వ్యవధి పాటు కూడా ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇక విచారణ తర్వాత కూడా తన యొక్క నివాసమైనటువంటి లోటస్ పాండ్కు వెళ్ళడం అటు నుంచి కూడా 3-3:30 ప్రాంతంలో కూడా ఈ యొక్క వైఎస్ జగన్ తను నేరుగా బెంగళూరుకు వెళ్ళే సమాచారం అంతా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే లోటస్ పాండ్ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా ఈ యొక్క వైఎస్ జగన్ యొక్క మరి కాసేపట్లోకి సిబిఐ కోర్టుకు రానున్న నేపథ్యంలో ఈ యొక్క సిబిఐ కోర్టు పరిసరాలంతా కూడా ఖచ్చితంగా పోలీసు వలయంలో కూడా పూర్తిగా ప్రశాంతత వాతావరణం చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్ ఇప్పుడే అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలంతా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా హడావిడి కోలాహలంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వెంటనే అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా 2029 రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ సీఎం కాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా 2029లో వైసీపీ మళ్ళీ విజయవంతంగా ముగిస్తుందనే ఒక కార్యకర్తల కోలాహలంలో కూడా రప్ప అనే 2029 జగన్ రప్ప అనే ఫ్లెక్సీలు కూడా పుష్పించిన డైలాగ్ ను కూడా వైఎస్ అభిమానులంతా కూడా ఈ యొక్క బేగంపేట పరిసర ప్రాంతాలంతా కూడా ఫ్లెక్సీలతో కోలాహలంగా హడావిడిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా అభిమానులంతా కూడా కోలాహలంగా ఈ యొక్క కాన్వాయ్ కు సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తూ ఆ కాన్వాయ్ ను కొంచెం వరకు కూడా అంటే కాన్వాయ్ కి ఇబ్బంది పెట్టే పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని కూడా కార్యకర్తలంతా కూడా సంజాయించి పక్కకు జరిపే ప్రయత్నం కూడా కొంతమంది కార్యకర్తలు అసూయం ప్రదర్శించి కూడా కొంతవరకు కూడా పోలీసులతో కొంతమంది కార్యకర్తలు వాగ్వాదానికి దిగడం దీంతో కొంతవరకు కూడా అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా కొంచెం వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న అభిమానులంతా కూడా వైఎస్ జగన్ అంటే ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా కూడా 6 ఏళ్ల తర్వాత విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఒక పార్టీ పరంగా అంటే పార్టీ కార్యకర్తలు ఒక ఉత్తేజపరంగా కూడా అందరూ కూడా ఎయిర్పోర్ట్ కు రావడం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి నాంపల్లి సిబిఐ కోర్టు కూడా ఇప్పటికే జగన్ బయలుదేరిన నేపథ్యంలో జగన్ వెంబడి కూడా ప్రస్తుతం అంటే కార్యకర్తలు అందరూ కూడా కాన్వాయ్ తో కూడా బయలుదేరి ఒక కాసేపట్లో ఈ సిబిఐ కోర్టు ముందుకు రావడం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఇప్పటికీ అట్టుమిట్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఈ యొక్క సిబిఐ కోర్టు పరిసరాలంతా కూడా ప్రశాంత వాతావరణంలో పోలీసుల పర్యవేక్షణలో భద్రత కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్ యొక్క విచారణ నేపథ్యంలో కూడా మరి సిబిఐ కోర్టు యొక్క భౌతిక హాజరుకు సంబంధించినటువంటి గంట పాటు జరిగినటువంటి ఈ యొక్క విచారణ మరి తదుపరిగా ఈ యొక్క కేసులో మరింత కూడా ఎంత అంటే పురోగతి ఏమైనా లభిస్తుందా అనేది కూడా ఈ యొక్క విచారణలో మనకు వెలువడే అవకాశం ఉంది. ఈ యొక్క మనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా చూసినట్లయితే జగన్ 11:30 నుంచి కూడా 12:30 వరకు కూడా తన యొక్క విచారణలో భాగంగా కూడా సిబిఐ కోర్టు ముందు హాజరవుతారంటూ కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే బయట అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతత వాతావరణంలో పోలీసుల వలయంలో కూడా ఈ యొక్క సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాలంతా కూడా ప్రశాంత వాతావరణం ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సువర్ణ గోవింద్, అయితే సిబిఐ కోర్టు పరిసరాల్లో అయితే భద్రత కట్టుదిట్టం చేశారు. కానీ మీరన్నట్లుగా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి చేరారు. నాంపల్లి ప్రాంతం అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి విచారణ అనంతరం ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టం చేశారు భద్రతా ఏర్పాట్లు, అలాగే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?